ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నాం. కానీ ఒక్కోసారి ఆ కోట్ల మంది మధ్యలో కూడా మనం ఒంటరిగా ఉన్నామనిపిస్తుంది. రాత్రిపూట చీకట్లో పడుకున్నప్పుడు మన పక్కన ఎవరు లేకపోయినా మన మనసులో ఉన్న భారానికి తోడు ఎవరు లేరనిపిస్తుంది. మీరు గమనించారా? మనం బాగా సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ మనల్ని చూస్తారు. మనం నవ్వుతున్నప్పుడు అందరూ పలకరిస్తారు. కానీ మన గది తలుపులు వేసుకొని ఎవరికి కనిపించకుండా కన్నీళ్ళు పెట్టుకున్నప్పుడు ఆ కన్నీటి చుక్కను చూసేవారెవరు? ఆ గుండె లోతుల్లో ఉన్న నిశ్శబ్దాన్ని వినేవారెవరు? ఈరోజు ఈ మాట నీకోసమే. నేను ఎవరు గమనించకపోయినా నేను నిరంతరం గమనిస్తున్న దేవుని కళ్ళు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో భక్తాగ్రేసుడైన దావీదు ఒక అద్భుతమైన మాట అన్నాడు. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయం మొదటి 3 వచనాలు. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బహుగా తెలుసుకుని ఉన్నావు. అంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయనకు అన్నీ తెలుసు. మనుషుల దృష్టి ఎప్పుడూ బయట ఉన్న వాటి మీద మాత్రమే ఉంటుంది. మన బట్టలు, మన హోదా, మన నవ్వు, ఇవి మాత్రమే వాళ్ళకి కనిపిస్తాయి. అందుకే మనల్ని అర్థం చేసుకునేవారు తక్కువ. కానీ దేవుని దృష్టి లోపలికి చూస్తుంది, హృదయాంతరంగాలను. ఈ నిశ్శబ్దానికి ఆయన ఒక సాక్షి. లోకం నిన్ను చూసి అతను చాలా సైలెంట్గా ఉంటారు అనుకోవచ్చు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక నీవు అనుభవిస్తున్న యుద్ధం దేవునికి తెలుసు. నీవు ఎవరికి చెప్పలేక లోపలే దాచుకున్న ఆ ఆవేదనను ఆయన గమనిస్తున్నాడు. నీ ప్రయత్నాలకు ఆయన గుర్తింపు. ఒక్కోసారి మనం ఎంతో కష్టపడతాం, కానీ ఎవరు మెచ్చుకోరు. ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు. నేను ఎంత చేస్తున్నా ఎవరికి కనిపించడం లేదు అని నీకు అనిపిస్తుందా? మనుషులు చప్పట్లు కొట్టకపోయినా పర్వాలేదు. పరలోకం ముందున్న తండ్రి నీ కష్టాన్ని రికార్డ్ చేస్తున్నాడు. ఆయన ఇచ్చే ప్రతిఫలం మనుషులు ఇచ్చే మెప్పు కంటే గొప్పది. ఆయన నిన్ను వదలడు. సూర్యుడు లేని రాత్రి ఆకాశం చీకటిగా ఉండొచ్చు, కానీ సూర్యుడు ఎక్కడికి వెళ్ళలేదు. అలాగే దేవుడు నీకు కనిపించకపోవచ్చు, కానీ ఆయన నీ వైపు చూస్తూనే ఉన్నాడు. నీ నడకను, నీ పడకను ఆయన పరిశీలిస్తున్నాడు. నీవు ఒంటరివి కాదు, నీవు కనిపెట్టబడుతున్నావు. అయితే ఈ మాట మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? 2 విషయాలు గుర్తుపెట్టుకో. మొదటిది, ధైర్యంగా ఉండు, ఎవరు లేరని భయపడు. నీ బాధను వినేవాడు ఒకడున్నాడు. ఈ రోజే నీ గదిలోకి వెళ్ళి మోకరించి ఆయనతో నీ మనస్సు విప్పి మాట్లాడు. ఆయన వింటున్నాడు. రెండవది, నిజాయితీగా ఉండు. ఎవరూ చూడటం లేదు కదా అని తప్పు చేయకు. అలాగే ఎవరు మెచ్చుకోవడం లేదు కదా అని మంచి చేయడం ఆపకు. దేవుడు చూస్తున్నాడనే స్పృహ నీకుంటే నీ జీవితం చాలా ప్రశాంతంగా మారుతుంది. లోకం నిన్ను మర్చిపోయిందేమో, కానీ నీ దేవుడు నిన్ను ఎప్పుడూ మర్చిపోడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ సందేశం వింటున్న నా సహోదరి సహోదరుని దీవించండి. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు అని కృంగిపోతున్న వారికి నీవు వారితో ఉన్నారని, వారిని చూస్తున్నారని ఒక గొప్ప నిశ్చయతను దయచేయండి. వారి కన్నీళ్లను తుడవండి. వారి ఒంటరితనాన్ని నీ తోడుతో నింపండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ మాటలు ఈ వారమంతా నీ హృదయంలో ఉండనివ్వండి. ఈ పాడ్కాస్ట్ ద్వారా మీకు ఊరట కలిగితే కామెంట్ బాక్స్లో ఆమెన్ అని టైప్ చేయండి. అలాగే ఒంటరితనంలో బాధపడుతున్న మీ స్నేహితులకు ఇది తప్పకుండా షేర్ చేయండి. వచ్చే వారం మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడని మర్చిపోకండి. గాడ్ బ్లెస్ యూ.